వెనుకబడ్డ మడకశిర నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఎంఎస్ రాజు అన్నారు. కృష్ణా జలాలను మళ్లించడం ద్వారానే తమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందంటున్న మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథితో మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఈరోజు మనం మడకశిర నియోజకవర్గంలోని జీజీహట్టి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు మన దగ్గర ఉన్నారు. అసలు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, స్థానిక అంశాల మీద ప్రజలు ఎలా దృష్టి చేస్తున్నారు, ఈ సమస్యల పరిష్కారం కోసం తాను గెలిపిస్తే తాను ఏం చేయబోతున్నారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజుగారు చెప్పండి, మడకశిర నియోజకవర్గం ఇంత వెనుకబాటుతనం అనేక మంది పాలకులు వచ్చారు ప్రభుత్వాలు, కానీ ఇప్పటికీ వెనుకబాటుతారు. మరి మీరు టీడీపీ అభ్యర్థిగా ఈరోజు ప్రజల ఆశీర్వాదం మడకశిర నియోజకవర్గం వెనుకబాటు ప్రాంతం ఇది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు జరిగినటువంటి అభివృద్ధి తప్ప మేము నిర్మించినటువంటి స్కూళ్ళు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, సీసీ రోడ్లు కానీ, రహదారులు కానీ, హాస్పిటల్స్ కానీ ఇవి తప్ప మేము కొనసాగించిన 80% పనులు కూడా 20% కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని గాలి కొదివేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా మడకశిర నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా హామీలు ఇస్తూ పోతాము. మేము గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తాగునీరు సమస్య లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ పండించేటువంటి రైతులు అధికంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రాసెసింగ్ యూనిట్ కానీ, మార్కెట్ కానీ ఇక్కడే ఏర్పాటు చేసే విధంగా మేము కృషి చేస్తాం. ఈ బైపాస్ కెనాల్ పనులు సాగుకోవడం వల్ల ఇక్కడ సాగునీరు అందట్లేదు. సాగునీరు వస్తుందంటే ఆటోమేటిక్గా గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ చేస్తే కానీ సాగునీరు వస్తుంది కానీ అవకాశం. మరి దీనికి సంబంధించి మీరు ఎట్లా చేస్తారు? బైపాస్ కెనాల్ని గతంలో మా పార్థసారథి గారు, తిప్పేస్వామి గారు ప్రయత్నం చేయడం జరిగింది. కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే బైపాస్ కెనాల్ని కొనసాగిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలవుతుంది. ఎందుకంటే అందరూ దానిమ్మ రైతులు కానీ, ఒక్క రైతులు కానీ, అన్ని రకాల పంటలు పండించే రైతులు అధికంగా ఉన్నారు. ఖచ్చితంగా బైపాస్ కెనాల్ని పూర్తి చేయించి పార్థసారథి గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఖచ్చితంగా ఆ కోరికను మడకశిర నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తుంది. ఇక్కడ మన ఎంపీ అభ్యర్థి, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి గారు ఉన్నారు. పార్థసారథి గారు గతంలో కూడా ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా కూడా సీనియర్ పొలిటీషియన్. మడకశిర నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వాలు మాత్రం ఎంతమంది పాలకుల వల్ల ఇంకా ఈ వెనుకబాటుతనం ఉండడానికి కానీ, లేకపోతే వెనుకబాటుతనం పథకాలు ఎందుకు కార్యరూపంలో లేవనుకుంటున్నారు? కార్యరూపం దాల్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో. అందరినీవో మ్యాక్సిమం మాకు 2014 నుండి 2019 వరకు దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. కానీ 2019లో అధికారం కోల్పోవడంతో ఎక్కడి వేసిన గొంతులు ఎక్కడే ఉంది. ఈ ప్రాంతంలో అందరినీవా కెనాల్కు సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినాయి. అది కార్యాచరణ సాగించాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. కారణం ఏమంటే మేము ఆనాడు కూడా ఆలోచన చేశాం. ఈ మారుమూల ప్రాంతం అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నంతో డిపిఆర్ కూడా తయారు చేశాం. అది షార్ట్కట్గా తీసుకురావాలని. కారణం ఏమంటే ఇప్పుడు రొద్దం మండలం నుండి సోమందేపల్లి నుండి చిలుమత్తూరు నుండి లేపాక్షి నుండి హిందూపూర్ రూరల్ నుండి పరిగి తర్వాత అంటే దాదాపు 150-160 కిలోమీటర్లు డిస్టెన్స్ వల్ల ఆ నీళ్ళని దిగువ ప్రాంతాల వల్ల వాడుకుంటూ ఉండే సందర్భంలో ఎగువ ప్రాంతాలకు నీళ్ళు వచ్చే అవకాశం లేదనే ఆలోచన చేశాం. అదేవిధంగా ఈరోజు ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం. ఈరోజు 24 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా సోదరుడు రాజు అయితేనేమి, తిప్పేస్వామి అయితేనేమి అందరూ కలిసికట్టుగా ఆ సమాంతర కాలువ దాదాపుగా ఒక 30 కిలోమీటర్లు మాత్రమే తీస్తే చాలు, ఆ దాదాపు 150 కోట్లు అవుతుంది. తప్పనిసరిగా ఆ కాలువ అనేది తవ్విస్తాం, త్వరితగతిన నీళ్లు తీసుకుని వస్తాం. ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తే బంగారు పంటలు పండేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఒక్క తోటలు బ్రహ్మాండంగా పండిస్తారు. అదేవిధంగా టెంకాయ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కావాల్సిందల్లా నీళ్ళు కావాలి. చింతపండు ఉంది. అదేవిధంగా పొమోగ్రానేట్, దానిమ్మ కూడా ఎక్కువ పండిస్తారు ఈ ప్రాంతాల్లో. ఆ నీళ్ళు అనేది ఇస్తే ఆర్థికంగా ఎదిగేదానికి ఒక అవకాశం ఉంది ఈ ప్రాంతంలో. కాబట్టి మేము మా ధ్యేయం ఎన్నికల ప్రధానమైనటువంటి అంశం తాగునీరు ఇవ్వాలనేదే ప్రధానమైన అంశం. తప్పనిసరిగా ఆ 2 కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఒక్క తోటలకు కూడా ఒక్క బాగా పండిస్తూ ఉంటే మార్కెట్ సౌలభ్యం లేదు. కాబట్టి ఆ మార్కెట్ సౌలభ్యం అయితేనేమి,
ప్రాసెసింగ్ యూనిట్, ముఖ్యంగా ఒక ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొని వస్తే నాణ్యమైనటువంటి ఒక్క వస్తుంది కాబట్టి తద్వారా రైతులు ఆర్థికంగా ఎదుగుదలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం. ఇది పరిస్థితి. ఏదైతే మడక్సిర నియోజకవర్గం పూర్తిగా వెనుకబాటుతనంతో ఉంది కాబట్టి ఈ వెనుకబాటుతనం రూపుమాపడానికి సాగునీటిని తేవడం అనేది ప్రధాన కర్తవ్యం, ప్రధాన ఉద్దేశము, ప్రథమ లక్ష్యంగా పనిచేస్తాం. ఖచ్చితంగా సాగునీరు తెచ్చేందుతో పాటు వలసలు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఏదైతే మడక్సిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజుతో పాటు హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, మడకసిర నియోజకవర్గం.